ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్త అఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రితభాగదేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమనేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనగం శ్రీరంగరామానుజం. శ్రీమత్కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్యసచ్చిష్యం మునైవర్లు గురుం భజే. மத்தொன்றும் வேண்டா மனமே மதிளரங்கர் கற்றினம் மைத்த கஜலினைகீஷ் உற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடிப்பொடி எம்பெருமானை எப்பொழுதும் பேசு. శ్రీమత్ కృష్ణ సమాపాయ నమో యామున సూనవే యత్కటాక్షైకలక్షాణం సులభ శ్రీధర సదా. గోష్ఠిలో వేయించేసిన ఉన్నటువంటి భాగవతమనందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ తొండారడిపడి ఆళ్వార్లు మనందరి కోసం మనందరం కూడా చక్కగా ఉజ్జీవించడం కోసం తిరుమాలై అనేటటువంటి ప్రబంధాన్ని మనకి అనుగ్రహించి ఉన్నారు. వారు రంగనాథుడి పట్ల ఉండేటటువంటి ఆ ఆర్తిని, ఆ ప్రావణ్యాన్ని అంతటినీ కూడా రంగనాథుడిని కీర్తిస్తూ, శ్రీరంగనాథుడిని కీర్తిస్తూ, శ్రీరంగనాథుడి మీద ఉండేటటువంటి ప్రేమ పొంగి పొర్లితే మనకి తిరుమాలై అనేటటువంటి ఒక చక్కటి ప్రబంధంగా మనకి కృప చేశారు ఆళ్వార్లు. ఆశ్చర్యకరమైనటువంటి ప్రబంధం. ఆళ్వార్లలో ముందు రంగనాథుడిని సేవిస్తూ రంగనాథుడిలో ఉండేటటువంటి వైభవాన్ని అంతటినీ కూడా తెలియజేసి మనకి తిరునామం, ప్రత్యేకంగా రంగనాథుడి యొక్క తిరునామ వైభవాన్ని అంతటినీ కూడా మనకి తెలియజేసి ఒక 10 పాసురాలలో తామొక్కరే ఈ ఆనందాన్ని అనుభవిస్తే సరిపోదు, ఈ లోకంలో ఈ సంసారంలో ఉండేటటువంటి వారందరూ కూడా ఆ ఆనంద అనుభవాన్ని అనుభవించాలి. దానికి కష్టపడవలసినటువంటి అవసరమే లేదు. కేవలం శ్రీరంగనాథ అని ఆ రంగనాథుడి యొక్క తిరునామాన్ని సేవిస్తే చాలు, శ్రీరంగ అని అంటే చాలు అనేటటువంటి విషయాన్ని ఒక 10 పాసురాల్లో పరోపదేశంగా మన అందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇంత పరోపదేశం చేయడానికి కారణం ఏమిటి అంటే, మన దుర్గతిని చూసి ఆళ్వార్లు సహించలేక వారు కూడా క్లేశపడుతున్నారు. ఎక్కడైనా పరమానందం మయర్వర మదినలం అరులినన్ అని చెప్పినట్టుగా దుఃఖమే ఎటువంటి అజ్ఞానం అనేటటువంటిది ఏమాత్రము లేనటువంటి భక్తి రూపాపన్న జ్ఞానాన్ని భగవంతుడు ఆళ్వార్లకు ప్రసాదించిన దుఃఖం పడటం ఎందుకండి? అసలు జ్ఞానం ఉన్నప్పుడు, చక్కటి శుద్ధసత్వ జ్ఞానం మనకి కలిగినప్పుడు దుఃఖానికి ఆస్కారం ఉండదు కదా. అంటే మిగిలిన వారందరూ కూడా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ దుఃఖాన్ని చూసి సహించలేనటువంటి ఆళ్వార్లు వారు కూడా దుఃఖిస్తున్నారు. అనుశంసము అనృశంసము అనేటటువంటి గుణము. ఎదుటి వారు దుఃఖంలో ఉంటే ఆ దుఃఖాన్ని చూసి సంతోషించకుండా ఆ దుఃఖాన్ని పంచుకొని ఆ దుఃఖాన్ని ఎలా అయినా తీర్చాలి, తొలగించాలి, ఎదుట వారికి ఉండేటటువంటి దుఃఖాన్ని ఎలాగైనా తొలగించాలి అనేటటువంటి గొప్ప గుణం కలిగినటువంటి వారు ఆళ్వార్లు. అలాంటి ఆళ్వార్లు క్రిందటి పాసురంలో సంసారులందరూ కూడా మేము మా ప్రారంభం, మా పాప ఫలంతో తిరునామాన్ని చెప్పలేకపోతున్నాము ఆళ్వారే. మేము తరించేటటువంటి మార్గం ఏమిటి అంటే, ఆ తిరునామాన్ని మీరు నోరారా చెప్పలేకుండా ఉండడానికి మీ ప్రారంభం అడ్డుపడుతూ ఉంటే ఆ తిరునామం విన్నా చాలు. దుఃఖమే స్వభావంగా కలిగి ఉన్నటువంటి నరకమే స్వర్గంగా మారిపోయేటటువంటి గొప్ప వైభవం ఆ తిరునామాల, పరమాత్మ యొక్క తిరునామాలకి ఉందని, ఆ అంతటి వైభవం కలిగినటువంటి ఆ తిరునామాన్ని విన్నా చాలు మనం తరిస్తాము అనేటటువంటి విషయాన్ని తెలియచేసి, అలాంటి గొప్ప నామములు అనేకములైనటువంటివి కలిగినటువంటి ఆ పరిపూర్ణుడైనటువంటి ఆ స్వామి ఎక్కడ వేంచేసి ఉన్నాడు అంటే, ఆయన నిత్యము నివాసం చేసేటటువంటి ఆ దివ్యదేశము శ్రీరంగము అని అన్నా చాలు మనం ఉజ్జీవిస్తాము. అలా అనకుండా ఆ వైభవాన్నంతటినీ కూడా మరచిపోయి ఈ సంసారంలో పడి ఉండి దుఃఖిస్తున్నారే అని మనని చూసి క్రిందటి పాసురంలో ఆళ్వార్లు వారు కూడా దుఃఖిస్తూ మనని ఉజ్జీవింపచేయడం కోసం ఆ తిరునామాన్ని విన్నా సరిపోతుంది. ఆ పరమాత్మ ఇంత వైభవమైనటువంటి తిరునామం కలిగినటువంటి పరమాత్మ వేంచేసి ఉండేటటువంటి దివ్యదేశం శ్రీరంగం అని చెప్పినా ఉజ్జీవింపబడతాము అని క్రిందటి పాసురంలో తెలియచేశారు. అయినప్పటికీ కూడా సంసారులు
ఒక 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 మాట చెప్తే దాన్ని విని మనసు మార్చుకోగలిగినటువంటి వారా కాదు. అనేక జన్మల నుంచి వస్తున్నటువంటి రుచి వాసన అనేటటువంటి వాటి యొక్క ప్రభావం చేత ఇంకా ఈ విషయాల పట్లే, ఇంకా ఈ సంసారం పట్లే అభినవేశం కలిగినటువంటి వారు ఈ చేతనులందరూ కూడా. కాబట్టి వారందరినీ చూసి ఇంకా పరోపదేశం చేస్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. 13 பாட்டு சம்சாரிகளை நோக்கி ஹிதம் சொல்லுகைத்தான் அவர்களுக்கு అసహ్యమానవారే. ఆళ్వార్లు ఇంత చక్కగా ఉపదేశం చేస్తుంది. ఎలా అయితే తల్లి తన బిడ్డలకి గోరుముద్దలు తినిపిస్తూ ఎలా అయితే ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా చక్కగా చెప్తుందో, చిన్న పిల్లవాడికి ఎలా నడుచుకోవాలి, ధర్మం ఎలా, మంచి చెడ్డలు ఎలా అయితే తల్లి తను సాపాటు పెడుతూ గోరుముద్దలు పెడుతూ ఎలా తినిపిస్తూ ఎలా అయితే ఉపదేశం చేస్తుందో, అంతకన్నా ప్రేమగా మామూలుగా తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో అంతకన్నా కొన్ని వేల రెట్లు వేదానికి ప్రేమ ఉంటుంది మన పట్ల అని చెప్తారు. వేదము 1000 తల్లులతో సమానము, అంత ప్రేమ కలిగి ఉన్నటువంటిది వేదము అని చెప్తారు. ఆ వేదము కన్నా కూడా ఎంతో గొప్ప ప్రేమ కలిగినటువంటి వారు ఆళ్వార్లు. తాము పొందేటటువంటి ఆ ఆనందము నలుగురు పొందాలి, నేనొక్కడనే అనుభవిస్తే సరిపోదు, నలుగురు కూడా ఆ ఆనందాన్ని అనుభవించాలి అని అనేక మార్లు వారు తమ శిరస్సును కూడా ఖండించి మీకు నిరూపిస్తున్నాను, శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు అన్నటువంటి విషయాన్ని మనకి ఒక పాసురంలో తెలియజేశారు. పరమాత్మని పొందడానికి క్లేశపడవలసినటువంటి అవసరమే లేదు, 3 అక్షరముల నామం చెప్తే చాలు అని ఒక పాసురంలో తెలియజేశారు. చెప్పడానికి కష్టంగా ఉందా, అయినా విన్నా సరిపోతుంది, తిరునామాన్ని వింటే సరిపోతుంది అని ఒక పాసురంలో తెలియజేశారు. అలా అనేక విధములుగా ఈ సంసారంలో ఉండేటటువంటి వారందరినీ కూడా నోక్కి రక్షించడం కోసం హితం సొల్లుగైతాన్ హితాన్ని మనకి తెలియజేస్తూ ఉంటే, అవర్గలకు అసహ్యమానవారే, ఈ సంసారంలో ఉండేటటువంటి వారికి ఆళ్వార్ల యొక్క పరోపదేశం, వారి యొక్క శ్రీ సూక్తులు ఎలా ఉన్నాయి అంటే అసహ్యమానే. ఏమిటిది? ఆళ్వార్లు ఒక 10 పాసురాల నుంచి మీరు కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నారో తిరునామం చెప్పండి, తిరునామం చెప్పండి, మీరు కాలాన్ని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు, ఇదే విషయాన్ని చెప్తున్నారు ఏమిటి అని ఈ సంసారంలో ఉండేవారికి అంత మంచి చెప్పినా, ఆళ్వార్లు అంత చక్కగా అంత హితమైనటువంటి వాక్యములు చెప్పినా కూడా అది అసహ్యంగా ఉంది అని చెప్తున్నారు. అలా ఆళ్వార్లందరూ ఈ సంసారంలో ఉండేటటువంటి వారందరూ కూడా అసహ్యాన్ని పెంచుకుంటూ ఉంటే, అసహ్యంగా తలస్తూ ఉంటే, ఇవర్గల్ దుష్ప్రకృతిగల్ ఎన్రు పారాదే దుర్గతియే పార్తూ. కానీ పాపం ఆళ్వార్లు అలాంటి వారు కాదు. పరమాత్మ మనని పొందడానికి ఎంత కృషి చేస్తాడో ఆళ్వార్లు కూడా మనని ఉజ్జీవింపజేయడానికి అంతకన్నా గొప్ప కృషి చేస్తున్నారు. ఇలా ఆళ్వార్ని అసహించుకున్నా కూడా మన దుష్ట ప్రకృతి, మన దుష్ట స్వభావాన్ని చూడకుండా దుర్గతియే పార్తూ మనం ఈ సంసారంలో ఇంకా 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 కిందకి వెళ్ళిపోతున్నాము అనేటటువంటి ఆ దుర్గతిని చూసి అనర్థపాలైపోతున్నారు. వీరికి మంచి చెప్పేటటువంటి వారు ఒక్కరు కూడా లేక ఇలా ఉన్నారు, దుర్గతి పాలైపోతున్నారు, ఇంకా ఈ సంసారంలో కూరుకుపోతున్నారు, ఇంకా అనేక జన్మ పరంపరలు ఎత్తే వారిలా ప్రవర్తిస్తున్నారు అని మన దుర్గతిని చూసి స్వగతమాగా இவர்கள் ஸ்வரூபம் பகவததீனமாய் இருக்கும்படியே அறிந்திலர்களை ஆகிலும் ஓர் உபாதியாலன்றியே வாயாலே திருவரங்கம் என்பார்களாகில் சம்சாரம் కరం బెజుందు పోమాగాదే ఎన్గిరార్. అలా మన దుర్గతిని చూసి సహించలేనటువంటి ఆళ్వార్లు స్వగతమాగా వారిలో వారే అనుకుంటున్నారు, ఇవర్గల్ స్వరూపం భగవదధీనమా ఇరుక్కంబడియే అరిందగడై ఆగిలమయ్యో. వీరికి తెలియదు పాపం, వీరు అజ్ఞానులు. ఈ సంసారంలో ఉన్నటువంటి వారికి పాపం జ్ఞానం లేక వారేదో స్వతంత్రులు అనుకుంటున్నారు. కానీ ఆ సంసారంలో ఉండేటటువంటి వారందరి యొక్క స్వరూపము కూడా భగవంతుడికి అధీనమైనటువంటిది అనేటటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల ఈ సంసారాలందరూ కూడా ఇలా దుర్గతి పాలైపోతున్నారు. వారిని ఎలా అయినా ఉజ్జీవింపచేయాలి. జ్ఞానం లేకపోయింది, కనీసం నోరారా తిరువరంగం అన్నా కూడా ఉజ్జీవింపబడతారు కదా.
ఉపాధియాలండ్రియే, ఒక ఉపాయం, ఒక ఏదో సాధన చేయవలసినటువంటి అవసరం లేకుండా ఒక చక్కటి ఒక ఉపాయం ఉంది కదా. వాయాలే తిరువరంగం ఎన్బార్గళాగిల్ సంసారం కరుం వెజుందు పోమాగాదే. నోటితోటి తిరువరంగం అని చెప్పినా చాలు సంసారం అనేటటువంటి సముద్రం పూర్తిగా ఎండిపోతుంది కదా అని ఆళ్వార్లు ఈ పాసురంలో మన దుర్గతిని చూసి ఆళ్వార్లు చెప్పేటటువంటి శ్రీ సూక్తులు మనం మనసులో ఉంచుకోకుండా, మనసులో ధరించకుండా, పైపెచ్చు ఆళ్వార్ని అసహించుకుంటున్నటువంటి మనందరినీ చూసి, మన దుష్ప్రకృతిని చూసి ఆళ్వార్లు పట్టించుకోకుండా మన దుర్గతిని చూసి పరమదయ కలిగినటువంటి వారు కాబట్టి, పరమ కృప కలిగినటువంటి వారు కాబట్టి, పరమాత్మ కన్నా గొప్ప కృప కలిగినటువంటి వారు ఆళ్వార్లు కాబట్టి ఇవర్గల్ స్వరూపం వీరిలా ప్రవర్తించడానికి కారణం జ్ఞానం లేకపోవడమే. ఈ జీవుడు పరమాత్మకే చెందినటువంటి వాడు, అదే అతని స్వరూపము అనేటటువంటి జ్ఞానము లేకపోవడం వల్లే ఇలా ప్రవర్తిస్తున్నారు. అంత జ్ఞానం లేకపోయింది. ఇప్పుడు అంత జ్ఞానం సంపాదించి అది తెలుసుకొని తర్వాత పరమాత్మకి కైంకర్యం చేసి తరించవలసినటువంటి అంత పని అక్కర్లేదు. వాయాలే తిరువరంగం ఎన్బార్గళాగిల్ నోరారా. తిరువరంగం అని చెప్పినా చాలు చక్కగా ఉజ్జీవింపబడతారు కదా అని నోరారా తిరువరంగం అని చెప్పండర్రా అని ఈ పాసురంలో మనకి చక్కగా ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. పాసురాన్ని అనుసంధానం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. జయ గారు అన్మ్యూట్ చేసుకొని పాసురాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేయించండి. ఎరియోనీర్ వెరిగొల్ వేలై மாநிலத்து உயர்களெல்லாம் வெறிகொள்பூம் துளவமாலை விண்ணவர் கோனை ஏத்தா మూడు సార్లు చెప్పండి. అరివిలా మనిసరెల్లాం అరంగం என்று அழைப்பராகில் பொறியில் வாழ் நரகமெல்லாம் புல்லெஜுன் ஒழியும் அன்றே. எரியுநீர் வெறிகொள் வேலை மாநிலத்து உயிர்களெல்லாம் வெறிகொள் பூந்துளவ மாலை விண்ணவர் போனை ஏத்தா அறிவிலா மனிதரெல்லாம் அரங்கம் என்று அழைப்பராகில் பொறியில் வாழ் நரகமெல்லாம் புல்லெழுந்தொழியும் அன்றே. తొండరడుపడి ఆళ్వార్ తిరువడిగలే శరణం. ఆళ్వార్లు ఏమని తెలియచేస్తున్నారు అంటే, ఒక చిన్న పని చేస్తే చాలు ఈ సంసారంలో ఉండేటటువంటి అందరూ కూడా తరించేయచ్చు. ఎలాంటి సంసారం ఇది అంటే, ఎరియుము నీరు, గొప్ప పెద్ద పెద్ద అలలు వీచేటటువంటి నీటిని కలిగినటువంటిది. ఇంకా వెరిగొళ్, దుర్గంధాన్ని కలిగినటువంటిది. వేలై, అలా పెద్ద పెద్ద అలలు ఉండేటటువంటిది. దుర్గంధం కలిగినటువంటి నీటిని కలిగినటువంటి సముద్రం చేత, వేలై అంటే సముద్రం చేత చుట్టబడి ఉన్నటువంటి మానిలత్తు, విశాలమైనటువంటి ఈ భూమిలో ఉయర్గలెల్లాం, చేతనులందరూ కూడా వెరిగొళ్, మిక్కిలి పరిమళాన్ని గల, పూ అందాన్ని గల, తుళభమాలై తులసిమాలకులను ధరించినటువంటి విన్నవర్పు నిత్య సూర్యులకి నాయకుడైనటువంటి ఆ స్వామిని ఏత్తా స్తుతించడం కోసమే ఉండి ఉన్నటువంటి వారైనప్పటికీ కూడా ఆ
జ్ఞానము అరివిలా ఆ జ్ఞానం లేనటువంటి మనిషరెల్లాం మానవులందరూ కూడా అరంగమెన్రు శ్రీరంగం అని అజైపరాగిల్ చెప్పినటువంటి వారైతే అలా చెప్పినట్టుగా చెప్తే గనక పొరియిల్ వాష్ ఇంద్రియాలకు కట్టుబడి జీవించి నరకాన్ని అనుభవించేటటువంటి ఈ లోకమంతా కూడా పుల్లెజుందు ఓజియుమన్రే గడ్డి మొలచి పాడైపోతుంది కదా. అసలు ఈ లీలా విభూతిలో ఉండేటటువంటి వారందరూ కూడా శ్రీరంగం అని అంటే చాలు, ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా వారి శరీరాల్ని విడిచిపెట్టిన తర్వాత పరమపదం చేరుకుంటారు. ఈ లోకమంతా కూడా ఎవరూ లేకుండా, జీవులే లేకుండా గడ్డి మొలిసిపోతుంది. శ్రీరంగం అని అంటే చాలు మనకి పరమపదం ప్రసాదింపబడుతుంది. రంగనాథుడి ద్వారా పరమపదం ప్రసాదింపబడుతుంది. మనం శ్రీరంగం అని అంటే చాలు ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి నిత్యము ఆనందాన్ని అనుభవించేటటువంటి లోకాన్ని పొంది ఆనందించవచ్చు అన్న విషయం చెప్తున్నారు. అసలు ఈ లోకంలో ఇంతమంది జీవులు ఎప్పుడూ వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు కదా. అలా ఈ లోకంలో వారందరూ కూడా ఒక్కసారైనా వారి జీవితంలో శ్రీరంగం అని అంటే గనక ఈ లోకంలోకి వచ్చేటటువంటి అవసరమే లేకుండా పరమపదం చేరి అక్కడ నిత్యానుభవం చేస్తూ ఉంటారు. అలా ఎవరూ లేనప్పుడు ఈ లోకము గడ్డి మొలచి నిరుపయోగమైపోయి విభూతి అంతా, లీలా విభూతి అంతా కూడా ఎవరూ లేనందువల్ల గడ్డి మొలుస్తుంది కదా, గడ్డి మొలిచి పాడైపోతుంది కదా అని ఒక చక్కటి ఉపాయాన్ని తెలియజేస్తున్నారు. ఎరియో నీర్ వెరిగొల్ వేలై మానిల తుయర్గలెల్లాం అని ఈ భూమికి అన్ని విశేషణాలు, ఈ లీలా విభూతిలో ఉండేటటువంటి మనుషులు అని ఊరికే చెప్పేయచ్చు కదా ఆళ్వార్లు. అలా చెప్పకుండా ఇన్ని విశేషణాలు వేసి, అంటే ఎగిసేటటువంటి అలలు కలిగినటువంటిది, దుర్గంధం కలిగినటువంటి సముద్రంతో చుట్టబడినటువంటి భూమి మీద ఉండేటటువంటి మనుషులారా అని చెప్పడం ఎందుకు అంటే, పరమాత్మ దగ్గర ఉండి పరమపదంలో మనము పొందవలసినటువంటి ఆనందానికి ఇక్కడ ఈ లీలా విభూతిలో పడి ఉండి ఇక్కడ కష్టాలు దుఃఖాన్ని అనుభవించడానికి తేడా చూపించడానికి, ఈ లోకంలో మనం ఎలా ఉంటున్నామో అదే పరమపదంలో వెళ్ళుంటే ఎలా ఉంటుంది అనేటటువంటి తేడా చూపించడానికి ఆ ఎగిసే అలలతోటి దుర్గంధం వచ్చేటటువంటి సముద్రంతో చుట్టబడినటువంటి భూమి, ఆ భూమిలో ఉండేటటువంటి ఆ చేతనులందరూ అని మనకి తెలియచేస్తున్నారు. ఎరియా నీర్ ఇత్యాది ఎరియా నిన్రుళ్ళ நீருடைத்தாய் அசாதாரணமான கந்தத்தை உடைத்தான கடலால் சூழப்பட்ட మహాపృథివీயில் உள்ள చేతన వర్గం అడంగలం. అలా చెప్పడం ద్వారా ఎరియ నీర్ వెరిగొల్ వేలై మానిలత్తు ఉయర్గలెల్లాం అని చెప్పడం ద్వారా ఏం చెప్తున్నారు అంటే, ఎగిసి పడేటటువంటి అలలు కలిగినటువంటిది, అసాధారణమైనటువంటి గంధం, ఒక దుర్గంధాన్ని వ్యాపింపచేసేటటువంటి సముద్రం, అలాంటి అలలు కలిగినటువంటి ఒక సముద్రంతో చుట్టబడినటువంటి మహాపృథ్వీలో ఉండేటటువంటి చేతన వర్గం అంతా అని ఆళ్వార్లు అంటున్నారు. ఎరియ నీరెందదు త్రిపాద్విభూతిயிலே அசங்குச்சிதமாக இருக்கைக்கு யோகியரான சேதனர் வெள்ளத்திடைப்பட்ட நரியன் போலே என்கிறபடியே சுபிதமான நீர் வெள்ளத்துக்குள்ளே இருக்கிற సంకోచం తోత్తుగై కాకు. ఎందుకు ఎరియ నీర్ అని విశేషణం వాడారు ఇక్కడ ఆళ్వార్లు ఆ సముద్రానికి అంటే, త్రిభాత్ విభూతి ఇది మనం నివసించేటటువంటి ఈ లీలా విభూతి ఒక భాగం అయితే, దీనికి 3 రెట్లు ఉంటుంది ఆ పరమపదము. ఆ నిత్య విభూతి లీలా విభూతికి 3 రెట్లు ఉంటుంది. ఈ త్రిభాత్ విభూతి అయినటువంటి ఆ పరమపదంలో వేయించేసి అసంకుచితమాగా ఇరుక్కై యోగ్యరాన చేతన. మనందరం కూడా ఎలాంటి వాళ్ళము అంటే, సంకోచమే లేనటువంటి త్రిభాత్ విభూతిలో ఉండి పరమాత్మని సేవ చేసేటటువంటి వాళ్ళం. పరమాత్మ ఈ జీవుడు పరమపదానికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటటువంటి వారందరూ కూడా ఈ జీవుడికి అనేక విధములుగా సేవ చేసిన తర్వాత పరమాత్మ దగ్గరికి చేరి పరమాత్మ ఒడిలో జీవుడు కూర్చొని పరమాత్మ యొక్క
ఆ వైభవాన్ని అంతటా పరమాత్మ పొందింపచేసేటటువంటి ఆనందాన్ని అంతటినీ కూడా అనుభవించిన తర్వాత పరమాత్మ ఆ నిత్య విభూతి యొక్క తాళాలని, ఆ యొక్క నిర్వాహకం అంతటినీ కూడా మనకి ఆ జీవుడికి, ముక్త పురుషుడికి అనుగ్రహిస్తాడట. అలా ఆ నిత్య విభూతిని అంతటినీ కూడా ఏలేటటువంటి అధికారం ఉన్నటువంటి ఈ చేతనుడు ఎటువంటి సంకోచము, కాల ప్రభావము లేనటువంటి నిత్య విభూతిలో పరమపదంలో ఉండి అక్కడ పరమాత్మని అనుభవించవలసినటువంటి జీవుడు వెள்ளత్తిడై పట్ట నరియున్ బోలే పెరియ తిరుమజిలో మనకి తిరుమంగై ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. ఒక నదీ ప్రవాహంలో కొట్టుకుపోయేటటువంటి నక్కల గుంపు ఎలా అయితే ఉందో అలా జన్మము మరణము అనేటటువంటి ఈ సంసార ప్రవాహంలో చిక్కుకున్నటువంటి జీవులందరూ కూడా ఇక్కడ క్షుభితమాన నీరు వెళ్లత్తుక్కుళ్ళే ఇరుక్కిర సంకోచం తోత్తుగైగాక. ఒక నీటితోటి చుట్టబడి ప్రహరిగా అడ్డు ఉండి సంకుచితంగా ఉండేటటువంటి ఒక చోటులో ఉండి జీవిస్తున్నటువంటి చేతనులు అని మీకు తలంపు ఆ ఆలోచన మనకి కలగడం కోసం ఎరియ నీర్ అనేటటువంటి పదములు ఇక్కడ ఆళ్వార్లు ప్రయోగిస్తున్నారు. ఎలాంటి వాళ్ళం మనం, ఎలా అయితే నిత్య సూర్యులు ఎలా అయితే పరమపదాన్ని ఎటువంటి సంకోచము లేనటువంటి ఆ పరమపదాన్ని ఎలా అయితే నిర్వహిస్తూ ఉంటారో అలా నిత్య సూర్యులతోటి సమానంగా ఉండి ఆ పరమపదాన్ని నిర్వహించవలసినటువంటి యోగ్యత కలిగినటువంటి వారైనప్పటికీ కూడా సంకుచితమైనటువంటి ఒక లోకానికి వచ్చి ప్రారబ్ధం వల్ల కర్మానుగుణంగా కర్మకు వశ్యులై కర్మానుగుణంగా ఈ లోకంలో వచ్చి దుఃఖాన్ని అనుభవించవలసినటువంటి స్థితి వచ్చిందే. ఇలాంటి స్థితి ఎందుకు పొందుతున్నారు అంటే అదిగో శ్రీరంగం అనేటటువంటి మాట పోయిన జన్మలో మీరు అని ఉండరు, అందుకే ఈ లోకంలోకి మళ్ళీ పుట్టారు అని చెప్తున్నారు. வெறிகொள் வேலை என்றது சாத்தின திருத்துஜாய் பரிமளத்தை அனுபவிக்கைக்கு யோகியரான சேதனர் சமுத்திரத்தினுடைய துர்கந்தத்தைக்கு ఇలక్కాయిరుక్కిర అనర్థం తోత్తుగైకు. ఇక వెరిగొల్ వేలై ఒక దుర్గంధాన్ని వ్యాపింపచేసేటటువంటి సముద్రంతో చుట్టబడి ఉంది ఈ భూమి అంతా, ఈ లీలా విభూతి అంతా అని చెప్తున్నారు. ఎలా ఉండవలసినటువంటి చేతనుట మనందరం కూడా ఎలాంటి వారం అంటే సాత్తిన తిరుత్తుజాయ్ పరిమళత్తై అనుభవిక్కైకాక యోగ్యరాన చేతనర్. అందరం కూడా ఆ నిత్య సూర్యులందరూ ఎలా అయితే పెరుమాళ్ళకి చక్కగా ధరింపచేసినటువంటి ఆ తిరుత్తుజా యొక్క పరిమళాన్ని ఆగ్రహించవలసినటువంటి వారం. పెరుమాళ్ళు ఎప్పుడైతే మనని చక్కగా పరమాత్మ తన దగ్గరికి చేర్చుకొని తన ముక్త పురుషుణ్ణి ఎప్పుడైతే పరమాత్మ కౌగిలించుకుంటాడో అప్పుడు ఆయన హృదయంలో ధరింపజేసినటువంటి ఆ తిరుత్తుజాయిని పరిమళం యొక్క ఆ తిరుత్తుజా యొక్క పరిమళం సేవించవలసినటువంటి ఈ ముక్త చేతనులందరూ కూడా, అంతటి యోగ్యత కలిగినటువంటి ఈ చేతనులందరూ కూడా పరమాత్మ తన కిరీటంలో ఆ చక్కటి తిరుత్తుజాయిని ధరించి ఉంటే ఆ పరిమళంతో ఆ పరమపదమంతా కూడా చక్కగా నిండిపోయి, ఒక పక్కన చందన పరిమళం, ఒక పక్కన తిరుత్తుజాయి పరిమళం, ఒక పక్కన సంపంగి పూల పరిమళం, ఒక పక్కన పొగడపూల నమ్మాళ్ళవార్లు ధరించినటువంటి ఆ పొగడపూల పరిమళం, అంత భోగ్యంగా ఉండేటటువంటి పరిమళాన్ని ఆస్వాదించవలసినటువంటి యోగ్యత కలిగినటువంటి ఈ చేతనుడు సముద్రం యొక్క దుర్గంధంతో నిండిపోయినటువంటి ఈ లోకంలో ఆ వాసనని పీలుస్తూ బ్రతకవలసి వస్తుంది. ఎంత దుర్గతి పడుతున్నాడు, ఎంత విలువైనటువంటి వాడు. నిజానికి ఈ జన్మ మానవ జన్మ వ్యర్థమైంది అనుకుంటూ ఉంటాం, కానీ ఈ మా శరీరంలో ఉండేటటువంటి ఆత్మ ఎంతో విలువైనది. నిజంగా ఎంత విలువైనది అంటే ఆ నిత్య సూర్యులతో సమానంగా ఆ ఆనందాలన్నిటినీ కూడా అనుభవించడానికి యోగ్యమైనటువంటి ఆత్మ ఈ ఆత్మ. కానీ ఈ శరీర సంబంధం వల్ల ఆత్మకు ఉండేటటువంటి ఆ విశేషణ గుణాలన్నిటినీ కూడా మర్చిపోయి ఈ సంసారంలో పడి దుర్గంధాన్ని మనం అనుభవిస్తున్నామే అని చెప్పడం కోసం ఆ విశేషణాలన్నింటినీ కూడా వాడారు అని చెప్తున్నారు. మానిలం గొప్పదైనటువంటి భూమి, పంచశతకోటి విస్తీరైందాన్ పృథ్వీ
ఏదో 5,000 కోట్ల విస్తీర్ణం కలిగినటువంటి పృథ్వీ అని చెప్తున్నారు. ఎంత పృథ్వీ? ఆ త్రిపాద్ విభూతితో పోలిస్తే ఈ లీలా విభూతి ఎంత ఒక మూల సరిపోయేటటువంటిది. ఈ భూమికి అయినా హద్దులు ఉన్నాయేమో కానీ ఆ పరమపదానికి ఇటువైపు విరజా నది మాత్రమే హద్దుగా ఉంటుంది. అటువైపు అవతల వైపు ఇంకొక హద్దు అనేటటువంటి లేనటువంటి ఆ త్రిపాద్ విభూతి, అలాంటి విభూతి ఇక్కడ ఈ లోకంలో ఉండేటటువంటి వారికి ఏదో 500 కోట విస్తీర్యాన్న పృథ్వీ, ఏదో కొంచెం వైశాల్యం కలిగినటువంటి పృథ్వీ అని చెప్తున్నారు. అలాంటి విభూతిలో ఉన్నారు మీరు అని చెప్తున్నారు. ఉయర్గల్ దేహ సంబంధం అత్తాల్ శ్రీకౌస్తుభం బోలే ఈశ్వరునుక్కు ప్రియ విషయమాన వస్తు కిడీరెంగై. ఉయర్గల్, ఈ లోకంలో లీలా విభూతిలో ఉండేటటువంటి ఓ చేతనులారా అని చెప్పడం ద్వారా ఆ దేహ సంబంధమే లేకపోతే గనక పరమాత్మ కౌస్తుభమణిని తన వక్షస్థలం దగ్గరగా ఉంచుకొని ఎలా అయితే దాన్ని ఎంతో ఇష్టపడుతూ ఉంటాడో మనని కూడా తన దగ్గరికి చేర్చుకోవడానికి అంతే ఆశపడుతూ ఉంటాడు. ఈ చేతను ఈ సంసారంలో ఈ లీలా విభూతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ కౌస్తుభమణి ఎలా అయితే పరమాత్మ వక్షస్థలంలో నిత్యము పరమాత్మ వక్షస్థలంలోనే ఉండి పరమాత్మకి ఆనందాన్ని ఎలా అయితే కలగచేస్తూ పరమాత్మతోటి కోరుకోబడుతుందో అలా ఈ జీవులందరూ కూడా పరమాత్మ దగ్గరగా ఉండి పరమాత్మ వక్షస్థలాన్ని చేరి పరమాత్మ యొక్క ఆదరానికి పాత్రులై పరమాత్మకి ఆనందాన్ని కలగచేస్తూ పరమాత్మ నిత్యము వీరి నుండి కైంకర్యం పొందాలి అనేటటువంటి కోరికతోటి అలాంటి యోగ్యత కలిగినటువంటి వారమైనప్పటికీ కూడా మా అనిలను ఉయర్గల్ ఈ లోకంలో పడి ఈ సంసారంలో పడి ఇక్కడ జీవిస్తున్నాము అని చెప్తున్నారు. ఎల్లాం స్వాతంత్ర్యத்தை முடிய நடகடவதான தேவத வர்க்கத்தோடு அவர்களுக்கும் குடி மக்களான மனுஷ்யர் వర్గత్తోడు వాసియర సకల చేతనరుం. ఇక్కడ ఏమని చెప్పారు? ఎరియనీర్ వెరిగొల్ వేలై మానిలత్తుయర్గలెల్లాం. ఈ లీలా విభూతిలో ఈ భూమండలంలో మహాపృథ్వీలో ఉండేటటువంటి జీవులందరూ మనుష్యులందరూ అని చెప్తున్నారు. అక్కడ ఎల్లాం అనేటటువంటి శబ్దంతో కేవలం మనుష్య శరీరంలో ఉన్నటువంటి వారు మాత్రమే కాదు, స్వాతంత్రத்தை முடிய నడకత్త కడవదాన దేవత వర్గత్తోడు మేము స్వతంత్రులము అని భావిస్తూ జీవించేటటువంటి ఆ దేవతల అందరితో పాటు ఆ దేవతలకి దాసులుగా ఉండేటటువంటి ఈ మనుష్య వర్గం ఏదైతే ఉందో వారికి ఆ దేవతలకి ఏమీ తేడా లేకుండా అందరూ సకల చేతనులు కూడా పరమాత్మకి దగ్గరగా ఏదో బ్రహ్మస్థానంలో ఉండేటటువంటి జీవుడు ఎంతో పుణ్యం చేసుకున్నాడు కాబట్టి బ్రహ్మస్థానంలో ఉన్నాడు. అతను ఈ సంసారంలో చెందినటువంటి వాడే, మనము ఈ సంసారంలో చెందినటువంటి వారమే. ఒక పిపీలకము కూడా ఈ సంసారంలో చెందినటువంటి ఒక జీవే. అలా బ్రహ్మకి పిపీలకానికి కూడా ఏమీ తేడా లేకుండా సకల చేతన వర్గము కూడా పరమాత్మకి దూరం అయిపోయి ఈ లీలా విభూతిలో ఉన్నటువంటి వారే. మళ్ళీ వారు ప్రళయంలో సమసిపోతారు. మళ్ళీ సృష్టి ఆరంభ సమయంలో మళ్ళీ ఆ పరమాత్మ లోపల నుంచి బయటికి వచ్చి వారికి తగినట్టుగా ఒక శరీరాన్ని పొంది మళ్ళీ కర్మానుభవం చేస్తూ ఉంటారు. అలాంటి వారు కదా, అలా ఉండవలసినటువంటి వారందరూ కాదు కదా. మీరందరూ కూడా నిత్య సూర్యులతోటి సమానంగా ఉండి ఎటువంటి సంకోచము లేనటువంటి త్రిపాద్ విభూతిలో ఉండవలసినటువంటి వారు, నిత్యము తిరుత్తుజా యొక్క పరిమళాన్ని ఆస్వాదించవలసినటువంటి యోగ్యత కలిగినటువంటి వారు, పరమాత్మ కైంకర్యం చేసుకోవడానికి అనేక విధములుగా శరీరాలను ధరించినా కూడా ఎటువంటి లోటు లేనటువంటి గొప్ప లోకమైనటువంటి పరమపదంలో ఉండవలసినటువంటి వారు కదా. ఆ పరమాత్మకి కైంకర్యం చేసి పరమాత్మకి ఆనందాన్ని కలిగించి ఆ కౌస్తుభమణి ఎలా అయితే పరమాత్మని విడవకుండా నిత్యం వక్షస్థలం మీదే వేయించేసి ఉంటుందో అలా ఉండవలసినటువంటి వారు కదా. అలా ఉండకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వారే అని ఆళ్వార్లు మనని సంబోధిస్తున్నారు. వెరిగొల్ பூந்துளபமாலை விண்ணவர் போனை ஏத்தா பரிமளத்தையும் செவ்வியையும் உடைத்தான் திருத்துஜாய் மாலையாலை அலங்கிருத்தனாய்
விருப்பொக்கு தோத்து நித்திய சூரிகள் ஏத்துமா போలే ఇవర్గళం ఏత్తవాయెత్తు కండదు. అలా ఒక గొప్ప పరిమళాన్ని కలిగినటువంటిది, గొప్ప స్పృహణీయమైనటువంటి ఒక నిగారింపు కలిగినటువంటిది అయినటువంటి ఆ తిరుత్తుజాయమాలను ధరించినటువంటి ఆ స్వామిని సేవించి ఎలా అయితే నిత్యసూరులు ఎలా అయితే ఆ స్వామిని సేవించి నిత్యము ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారో అలా ఆనందాన్ని అనుభవించవలసినటువంటి వారు ఈ జీవులందరూ, అలా సేవించవలసినటువంటి వారు మనందరము కూడా అన్న విషయాన్ని చెప్తున్నారు. స్వామి ధరించినటువంటి ఆ తిరుత్తుజాయమాల ఎంతో భోగ్యమైనటువంటి పరిమళాన్ని కలగజేస్తూ వెదజల్లుతూ ఉంటుంది. అంతేకాకుండా సెవ్యయ్యం చక్కటి స్పృహణీయంగా ఉంటుంది. అది నిగారింపుతోటి ఉండేటటువంటి ఆ తిరుత్తుజాయమాల, ఆ పరమపదనాథుడు నీలమేఘ ఛాయతోటి బంగారు ఆభరణాలు ధరించి కిరీటంలో ఆ తిరుత్తుజాయమాలను ధరిస్తే ఆ అందానికి ఓడిపోయి మనం తిరునామం చెప్పాలి కదా. అంత అందాన్ని సేవిస్తూ 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 ఆ అందానికి ఓడిపోయి తిరునామం చెప్పవలసినటువంటి స్థితిలో మనం ఉన్నామే. అంత యోగ్యత ఉండవలసినటువంటి వారమయ్యామే. కానీ అలా యోగ్యత లేకుండా ఈ సంసారంలో పడి ఉండి పరమాత్మ చక్కటి శరీరాన్ని ఇచ్చి ఇంద్రియాలను ఇచ్చినా కూడా వాటిని వినియోగించుకోకుండా వ్యర్థపరుచుకుంటున్నామే అని చెప్తున్నారు. నిత్యసూరిగళ్ళు ఎత్తు మా పోలే, ఎలా అయితే నిత్యసూరులు ఆ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని కళ్యాణ గుణాలని ఇలా తిరుత్తుజాయి ధరించి ఉంటే ఆ వైభవాన్ని ఆ భోగ్యతనంతటినీ కూడా సేవించి ఆనందం వారి మనసులో ఇమడక ఆ ఆనందం ఏదో ఒక రూపంలో బయటికి ప్రవహించాలి. కాబట్టి మనం మనసులో పట్టరాని ఆనందం కలిగిందనుకోండి, అది మనసులో ఉంటే ప్రమాదంగా ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఏదో ఒక రూపం ఆనంద బాష్పాల రూపంలోనో లేకపోతే చక్కటి మాటలు చెప్పడంలోనో మనం ఆనందాన్ని బయటకు వెళ్ళబుచ్చుతూ ఉంటాం. అలా నిత్యసూరులు కూడా నిత్యము ఆ తిరుత్తుజాయమాలను ధరించినటువంటి ఆ స్వామి యొక్క ఆ సౌందర్యాన్ని సౌకుమార్యాన్ని ఆ లావణ్యాన్ని నిత్యము సేవిస్తూ ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఆ ఆనందాన్ని బయటకు వెళ్ళబుచ్చడం కోసం నిత్యము హా ఊ హా ఊ హా ఊ అని సామగానాన్ని చేస్తూ ఉంటారు. అలా ఈ జీవులందరూ కూడా ఆ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని ఆ తిరుత్తుజాయి ధరించి ఉంటే ఆయన యొక్క తిరుమేని సౌందర్యాన్ని చూసి పొంగిపోయి నోటి నుండి తిరునామాలు చెప్పాలి కదా. అలా చెప్పలేక కాలాన్ని వ్యర్థపరచుకుంటున్నారేమిటి అని చెప్తున్నారు. విచిత్ర దేహ సంపత్తి రే, ఎలా ఉంటుంది ఈ పరమాత్మ ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడు, ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే ఈశ్వరాయ నివేదితం, ఆయనకి కైంకర్యం చేయడం కోసమే పరమాత్మ ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఆ విషయాన్ని మర్చిపోయి మనం కైంకర్యం చేయకుండా విషయ ప్రవణమై సంసారంలో ఉన్నాము. సృష్టస్త్వం వనవాసాయ என்று இளைய பெருமாளை போலே సంసారిగళயும் முதலிலே సృష్టిత్తదు తన్నై అనుభవిక్కైకాగవాయత్తు. ఎలా అయితే ఇళయ పెరుమాళ్ళని రామచంద్రుడు వనవాసానికి వెళ్తుంటే తన తల్లి అయినటువంటి సుమిత్రాదేవి నిన్ను కన్నదే రాముడి యొక్క కైంకర్యం కోసము అనే తత్వాన్ని ఎలా అయితే తెలియజేస్తుందో అలా పరమాత్మ కూడా మనందరినీ సృష్టించింది ఎందుకు, మొదలలే సృష్టిత్తదు. ఒక పక్కన ప్రళయంలో జీవులందరూ కూడా సమసిపోతూ ఉంటే ఆ ప్రళయ జలాల నుండి మనల్ని రక్షించి తన ఉదరంలో ఉంచుకున్నటువంటి స్వామి కరుణతోటి మళ్ళీ మనకి ఈ శరీరాలని ఇంద్రియాలన్నింటినీ ఇవ్వడం దేనికి అంటే తన్నై అనుభవిక్కై కాగా ఆయనని అనుభవించడం కోసమే, ఆయనకి కైంకర్యం చేయడం కోసమే. ఇక్కడ సంసారంలో ఉన్నాము, మేము నిత్యసూరులు పొందేటటువంటి ఆనందాన్ని పొందలేకపోతున్నాము అనేటటువంటి బెంగ అవసరం లేదు. ఉన్నటువంటి ఈ శరీరంతోనే చెప్పినట్టు పనిచేసేటటువంటి ఈ ఇంద్రియాలతోనే ఆ నిత్యసూరులు ఏదైతే ఆనందాన్ని అనుభవిస్తున్నారో అది ఈ లీలా విభూతిలో ఉంటూనే మనం కూడా చక్కగా ఆనందాన్ని అనుభవించవచ్చు. శ్రీరంగం చేరి శ్రీరంగనాథుడి యొక్క దివ్య తిరుమేని సౌందర్యం చూస్తే అక్కడ పరమపదనాథుడు ఎలా అయితే కిరీటానికి తిరుత్తుజాయమాలను ధరించి ఉంటాడో అలాగే శ్రీరంగంలో శ్రీరంగనాథుడు కూడా తన కిరీటానికి తిరుముడికి చక్కగా తిరుత్తుజాయిని ధరించి సేవ సాయిస్తూ ఉంటే అక్కడ నిత్యసూరులు పొందేటటువంటి ఆనందమే ఇక్కడ కూడా పొందొచ్చు కదా. అయినా కూడా మనం పొందలేకపోతున్నాము అని చెప్తున్నారు. ఇది జ్ఞాన ప్రధానర్ పెరుం பேராயிருந்தது அத்தனை
அறிவில்லாத క్షుద్ర సంసారిகளுக்கு కిట్టుమో ఎన్నుం శంకైలే మేల్ సొల్లుగిరదు. ఏమండి, నిజమే ఆళ్వారే, మీరు చెప్పేదంతా బాగుంది. ఈ విచిత్రాదేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం సృష్టస్వం వనవాసాయ, ఇవన్నీ మాకు ఎప్పుడు తెలుస్తుంది? అసలు జీవుణ్ణి సృష్టించింది పరమాత్మ సృష్టించిందే పరమాత్మ యొక్క కైంకర్యం కోసం అనేటటువంటి విషయం మాకు శాస్త్రాలు చదివితేనే తెలుస్తుంది, లేకపోతే వేదాలని అధ్యయనం చేస్తే తెలుస్తుంది. మేమంత జ్ఞానం కలిగినటువంటి వారం కాదు కదా, మరి మేమెలా ఉజ్జీవిస్తాం? మరి మేమే ఈ సంసారంలో ఉండేటటువంటి వారం మేమెలా ఉజ్జీవిస్తాము అంటే దానికి సమాధానంగా అనుగ్రహిస్తున్నారు. அறிவிலா மனிதரெல்லாம் அரங்கமென்றா அஜைப்பராகில் மனுஷ ஜன்மத்திலே பிறந்து வைத்து அறிவின்றிக்கே இருந்தகளாகிலும் திருவரங்க ప్రావణ్యం వేండా ఉక్తి మాత్రమే అమయం. మనిషి జన్మ ఎత్తినప్పటికీ జ్ఞానం లేకుండా పరమాత్మ కోసమే ఈ మానవ జన్మ లభించింది అనేటటువంటి జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా, తిరువరంగం పట్ల ప్రావణ్యం లేకపోయినప్పటికీ కూడా, ఉక్తి మాత్రమే అమయం, నోటితోటి తిరువరంగం అని చెప్పినా చాలు ఉజ్జీవిస్తాము. మనం తిరువరంగం అని చెప్తే దాని మీద ప్రేమ ఉండి ఆర్తి ఉండి నిత్యము ఆ తిరువరంగంలో వేయించేసి ఉండేటటువంటి శ్రీరంగనాథుడికి నిత్య నివాసం చేసేటటువంటి దివ్యదేశం తిరువరంగమని, దాని పట్ల ఎంతో ప్రేమతోటి, దాని పట్ల ఎంతో ఆర్తితోటి మన పూర్వాచారులందరూ కూడా వేయించేసి ఉన్నటువంటి దివ్యదేశం తిరువరంగమని, ఆళ్వార్లందరూ కీర్తించినటువంటి, ఆళ్వార్లందరూ అభినవేశం పొందినటువంటి దివ్యదేశం తిరువరంగమని, అంత ప్రావణ్యంతో తిరువరంగం అని చెప్పకపోయినా పర్వాలేదు, ఈ విషయాలన్నీ తెలియకపోయినా పర్వాలేదు, కేవలం ఉక్తి మాత్రం, నోటితోటి భక్తి లేకపోయినా ప్రేమ లేకపోయినా దివ్యదేశం యొక్క వైభవం తెలియకపోయినా నోరారా ఒక్కసారి శ్రీరంగం అని అంటే చాలు. అగిల్ అనదు పాప ప్రచురకు ఇది తానం సిద్ధియాతు ఎంగై. ఎంతో పాపం చేసుకున్నటువంటి మనందరికీ కూడా కేవలం నోటితోటి శ్రీరంగం అని అంటే చాలు, అదే మన ఉజ్జీవనము అని చెప్తున్నారు. పొరియల్ వాజ్నరగం ఇంద్రియంగళకు குடிமக்களாய் வர்த்திக்கிற லீலாபிபூதி எல்லா அவஸ்தலையும் தப்பாதபடி தன் பக்கலிலே அகப்படுத்திக் கொள்ள வத்தாகையாலே பொறி என்று ఇంద్రియంగళై చొల్లుగిరదు. పొరియల్ వాజ్ నరకం అని చెప్తున్నారు. అంటే ఇంద్రియాలకి లోబడి ఉండి నిత్యము దుఃఖాన్ని అనుభవించేటటువంటి లోకము. నరకము అంటే ఇక్కడ నరకలోకాన్ని చెప్తున్నారు అని కాదు, నిత్యం ఇంద్రియాలకి వశమై సుఖాలను అనుభవిస్తున్నామేమో అని అనుకుంటూ నిత్యము ఆ దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ లోకము అని చెప్తున్నారు. ఇంద్రియంగళకు కుడిమక్కడాయ్ వర్తిక్కిర లీలా విభూతి. ఇంద్రియాలకి సేవకులుగా వర్తించేటటువంటి ఈ లీలా విభూతి, ఇంద్రియాలు ఎలా చెప్తే అలా మనం వర్తించేటటువంటి ఈ లీలా విభూతి. எல்லா அவஸ்தலையும் தப்பாதபடி தன் பக்கலிலே அகப்படுத்திக் வத்தாகையாலே பொறி என்று ఇంద్రియంగళై చొల్లుగిరదు. పొరి ఇల్ వాజ్ నరకం అని. ఇక్కడ పొరి అంటే ఏమిటి అంటే, ఏ అవస్థలో ఉన్నా ఈ శరీరంతో ఈ లోకంలోకి వచ్చినటువంటి ఈ జీవుడు ఏ అవస్థలో ఉన్నా కూడా తప్పకుండా ఆ ఇంద్రియాలు ఎలా చెప్తే అలా వర్తించేటటువంటి వాడే అవుతాడు. ఆ ఇంద్రియాల పట్ల ఆ ఇంద్రియాల విషయంలో పడి కొట్టుమిట్టాడుతూ ఆ ఇంద్రియములు ఏం చెప్తే అది చేసేటటువంటి వాడు. కాబట్టి పొరియిల్ వాజ్ నగరం. పొరి అంటే వశం చేసుకునేటటువంటి ఇంద్రియాలు, తన వశంలో ఉంచుకునేటటువంటి ఇంద్రియాలు. ఏ అవస్థలో, ఎలా అవస్థలయం అంటే ఏ అవస్థలో ఉన్నా అని అంటున్నారు కదా, అవి ఏ అవస్థలో అంటే శైశవంలో ఉన్నా ఇంద్రియాలకు లోబడి ఉంటాం, బాల్యంలో ఉన్న ఇంద్రియాలకు లోబడి ఉంటాం, యవ్వనంలో ఉన్న ఇంద్రియాలకు లోబడి ఉంటాం, వార్ధక్యం వచ్చినా ఇంద్రియాలకు లోబడి ఉంటాం. ఆ ఇంద్రియాలు ఎలా నడిపిస్తే అలా నడుచుకునేటటువంటి వాళ్ళం. ఆ ఇంద్రియాలకి లోబడి కొట్టుమిట్టాడి వాటి ఆదేశానుసారం ప్రవర్తించేటటువంటి వారం. కాబట్టి ఆ ఇంద్రియాలతో ఉండి వాటికి లోబడి నిత్యము దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి వారము అని చెప్తున్నారు.
నరకం అవివేకిகளுக்கு నరకం యమంతండల్ அறிவுடையார்కు నరకం సంసారం. ఇక్కడ నరకం అంటే నరకలోకమేమో అనుకుంటాము. అవివేకిகளுக்கு నరకం యమంతుండల్. నిజంగా జ్ఞానం లేనటువంటి వారందరికీ కూడా ఆ యముడు ఉండేటటువంటి చోటే నరకము అనేటటువంటి భావన కలుగుతుంది. కానీ அறிவுடையார்కు నరకం సంసారం. జ్ఞానము కలిగినటువంటి వారికి సంసారమే నరకము అని చెప్తున్నారు. జ్ఞానం కలిగి ఉండేటటువంటి వారికి అంటే ఏమిటి? నరకంలో యమధర్మరాజు ఉంటాడు, అక్కడ పాపాలకి తగ్గట్టుగా శిక్షలు వేస్తారు అనేటటువంటి జ్ఞానం కాదు. ఈ జీవుడు పరమాత్మకే చెందినటువంటి వాడు, నాకు రక్షకుడు పరమాత్మే, నేను ఈ లోకంలోకి వచ్చింది కైంకర్యం చేయడం కోసమే అనేటటువంటి జ్ఞానం ఉన్నవాడికి పరమాత్మకి కైంకర్యం చెయ్యాలన్నా కైంకర్యం చేయలేనటువంటి ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మన చుట్టూత, అదే నరకము, ఆ సంసారమే నరకము. పరమాత్మ కోసమే జీవితాన్ని గడపాలి అని తెలిసి ఉండేటటువంటి వాడికి ఈ సంసారంలో అలా జీవించడానికి కుదరదు. కాబట్టి ఆ సంసారమే அறிவுடையார்కు అంటే పరమాత్మకే జీవుడు చెందినటువంటి వాడని, పరమాత్మకే కైంకర్యం చేయడం కోసం ఈ జీవుడు ఈ లోకంలోకి వచ్చాడని అని తెలిసినటువంటి అనే జ్ఞానం కలిగినటువంటి వాడికి నిత్యము ఈ సంసారం నరకప్రాయంగానే ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఈ సంసారంలోంచి విడివడి నిత్య కైంకర్యం చేయడం కోసం పరమపదం చేరుతామా అనేటటువంటి ఆలోచనే ఆ జ్ఞానం యాథాత్మ్య జ్ఞానం కలిగినటువంటి వాడికి ఉంటుంది అని చెప్తున్నారు. నన్రుం మంజువన్ నరకం నానడైత్తల్ ఎన్నక్కడబదిరే. ఈ మాటనే ఆళ్వార్లు కూడా తిరువాయిమొழிలో చెప్తారు. నన్నుం అంజువన్ నరకం నానడైత్తల్. నరకం అంటే మాకు భయం వేస్తోందండి, నరకం అని తలుచుకుంటేనే మాకు భయం వేస్తోంది అంటే సంసారంలో ఉండి ఆ సంసారాన్నే ఆళ్వార్లు నరకంగా భావించారు. కాబట్టి ఈ సంసారమే మాకు భయంగా ఉంది అని ఆళ్వార్లు కూడా చెప్పారు. ఎల్లాం పుల్లెజుందొజియుం అన్రే లీలా విభూతి కట్టడంగు తరిసియాయిపోం ఇత్తనైరే. ఎప్పుడైతే ఆ శ్రీరంగం అని లీలా విభూతిలో ఆ ఇంద్రియాల వల్ల కలిగేటటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఈ నరకంలో ఉన్నటువంటి సంసారం అనేటటువంటి నరకంలో ఉండేటటువంటి ఈ చేతనులందరూ కూడా ఒక్కసారి శ్రీరంగం అని నోటితో పలికితే చాలు, ఈ లోకంలో ఉండేటటువంటి వారందరూ కూడా పరమపదం కొనిబడిపోయి అక్కడికి తీసుకొని వెళ్ళి పరమపదాన్ని ప్రసాదింపచేస్తే ఈ లీలా విభూతి చేతనులతోటి జీవులతోటి ఉండదు కాబట్టి ఖాళీగా ఉంటుంది. కాబట్టి లీలా విభూతిలో ఉండేటటువంటి వారందరూ కూడా పరమపదం చేరిపోయారు. కాబట్టి ఈ లీలా విభూతి అంతా ఖాళీగా ఉంటుంది. కాబట్టి గడ్డి మొలిచి పాడైపోతుంది. ఇంకా అసలు జీవులు ఈ లోకంలోకి వచ్చేటటువంటి అవసరమే లేదు. కాబట్టి ఎవరు ఇక్కడికి రారు. కాబట్టి ఎలా అయితే ఎవరూ లేనటువంటి ఇల్లు ఎలా అయితే బూజు పట్టి నాశనం అయిపోతుందో అలా ఈ లోకము, ఈ చేతనులందరూ కూడా ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరమే నచ పునరావర్తతే అని చెప్పబడేటటువంటి పరమపదం చేరి అక్కడ నిత్యానుభవం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంకా ఈ లోకానికి లీలా విభూతికి రావాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి ఈ లోకం గడ్డి మొలిచి పాడైపోతుంది అన్న విషయాన్ని మనకి ఆళ్వార్లు అనుగ్రహిస్తూ ఉన్నారు. మనం ఏమీ పెద్ద కష్టపడవలసినటువంటి అవసరం లేదు. మనం ఈ లోకంలోకి వచ్చింది, పుట్టింది పరమాత్మకి కైంకర్యం చేయడం కోసం అనేటటువంటి జ్ఞానమో అవసరం లేదు. మనం నిత్య సూర్యులు ఎలా అయితే తొలపమాలై విన్నవర్ కోనై ఎద్ద అని చెప్పబడేటటువంటిగా ఆ పరమాత్మని సేవిస్తూ ఆ పరమాత్మని తోటి ఉండి నిత్యము ఆనందాన్ని అనుభవించవలసినటువంటి యోగ్యత మనకి కూడా ఉంది అనేటటువంటి ఆలోచన మనకి లేకపోయినా పర్వాలేదు. ఇలా జ్ఞానమే లేనటువంటి వారందరూ కూడా ఎలా తరిస్తారు అండి అంటే అరంగం ఎండ్రు అజైపరాకిల్ శ్రీరంగం తిరువరంగం అని ఒక్కసారి మనసారా తిరువరంగాన్ని తలుచుకుంటే చాలు, నోడారా చెప్తే చాలు. పొరియుల్ వాజ్ నరకమెల్లాం పుల్లెజుందొజియుం అన్రే. ఈ లోకమంతా కూడా, ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా ఎప్పుడైతే ఒక్కసారి తిరువరంగం అని మనసారా సేవిస్తారో ఆ మరుక్షణమే అందరూ కూడా చక్కగా పరమపదం వేయించేసి ఈ లోకమంతా ఖాళీ అయిపోయి ఈ లోకంలో గడ్డి మొలిచి పాడైపోతుంది. కాబట్టి ఇంత చిన్న పని చేసైనా తరించండర్రా.
పెద్ద పెద్ద శాస్త్రాధ్యయనాలు అధ్యయనం చేసి పరమాత్మకే చెందిన వాళ్ళం మనము అని తెలుసుకోకపోయినా పర్వాలేదు, నిత్య సూర్యులు ఎలాంటి అనుభవాన్ని అనుభవిస్తున్నారో అలాంటి యోగ్యత మనకి ఉంది అని తెలుసుకోపోయినా పర్వాలేదు, కేవలం తిరువరంగం అరంగం అని అంటే చాలు. ఆ స్వామి వేంచేసి ఉండేటటువంటి ఆ శ్రీరంగాన్ని ఒకసారి మనసారా తలుచుకుంటే చాలు, మనమందరం కూడా చక్కగా ఉజ్జీవిస్తాము. మనకి ఈ లోకంలో ఉండవలసినటువంటి పనే ఉండదు. పరమాత్మ ఏ క్షణమైతే మనం మనసారా తిరువరంగం అని సేవిస్తామో అని మనసులో తలుచుకుంటామో మరుక్షణం మనం ఈ లోకంలో ఉండేటటువంటి అందరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి పరమపదం చేరుతారు. అప్పుడు ఈ లోకం ఖాళీ అయిపోయి గడ్డి మొలచి పాడైపోతుంది. అంతకన్నా ఈ లోకానికి వేరొక ప్రయోజనం ఉండదు అని చెప్తున్నారు. పరమాత్మ ఈ లోకం అసలు సృష్టించింది మానవులందరినీ కూడా, జీవులందరినీ కూడా సృష్టించింది. ఆ నిత్య సూర్యులు ఎలా అయితే ఆనందాన్ని అనుభవిస్తున్నారో అలాంటి ఆనందాన్ని అనుభవించేటటువంటి అవకాశం మనకివ్వడం కోసం ఈ శరీరాన్ని పరమాత్మ ప్రసాదించి, ఈ ఇంద్రియాన్ని పరమాత్మ ప్రసాదించి, తాను ఎలా అయితే పరమపదంలో వేయించేసి ఉంటాడో అలాగే దివ్యదేశంలో అయినటువంటి శ్రీరంగంలో కూడా తాను వేయించేసి ఉండి అదే విధంగా ఆనందాన్ని కురిపిస్తూ ఉంటే అది పొందలేకపోతున్నారు. పర్వాలేదు, అది పొందవలసినటువంటి విధి, ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి అది మార్గము, అది కూడా చేయలేకపోతున్నారు. పర్వాలేదు, కానీ ఆయన వేయించేసి ఉండేటటువంటి శ్రీరంగాన్ని ఒక్కసారి తిరువరంగం అని మనసారా తలుచుకుంటే చాలు, మనము జీవింపబడతాము అన్న విషయాన్ని ఈ పాసురంలో మనకి ఆళ్వార్లు అనుగ్రహించారు. எரியுநீர் வெறிகொள் வேலை மாநிலத்து உயர்களெல்லாம் வெறிகொள் பூம் துளவ மாலை விண்ணவர் கோனை ஏத்தா அறிவிலா மனிசரெல்லாம் அரங்கம் என்று அழைப்பராகில் பொறியில் வாழ் நரகமெல்லாம் புல்லெழுந்தொழியும் அன்றே. தொண்டரடிப்பொடி ஆழ்வார் திருவடிகளே சரணம்.